సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నేను హరిత, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ స్టూడెంట్ విభాగం స్టేట్ కో కన్వీనర్ ని. మనం చెప్పండి, కలకత్తాలో జరిగినటువంటి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీని విషయం మీద మీరు ఎలాంటి ఖచ్చితంగా యావత్తు దేశం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. ఎందుకంటే స్వాతంత్ర దినోత్సవానికి 78వ స్వాతంత్ర దినోత్సవం, దానికి ఒక 4-5 రోజుల కిందటే ఈ దేశం తలదించుకునే ఒక మెడికోని కోల్కతాలో అత్యంత పాశవికంగా రేప్ చేయడం జరిగింది. ఇది సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా దేశంలోని ప్రజలను కాపాడే బాధ్యత వైద్య వృత్తి పైన ఉంది. అటువంటి వైద్య వృత్తికే రక్షణ లేనప్పుడు ఎవరికి దేశంలో రక్షణ ఉంటుంది అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ దేశంలో రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్లకు ప్రొటెక్షన్ ఉన్నప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడే వైద్య వృత్తిలోని డాక్టర్లకు ఎందుకు ప్రొటెక్షన్ ఉండదు అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ అమ్మాయి మౌమిత గారి అటాప్సీ తర్వాత అటాప్సీ చేసిన వైద్యులు, పోస్ట్ మార్టం చేసిన వైద్యులు విస్తుపోయే నిజాలు, కేవలం ఆ అమ్మాయి పైన కేవలం ఒక్కరు మాత్రమే కాదు అత్యాచారం చేసింది. ఆవిడ శరీరంలో బహుళ వ్యక్తుల వీర్యం, 150 ml బహుళ వ్యక్తుల వీర్యం ఉంది. తర్వాత ఆవిడ పక్కటెముక, మెడ వెముక విరిగిపోయింది. అలాగే ఆవిడ కళ్ళ నుంచి రక్తం, ప్రైవేట్ పార్ట్స్ నుండి రక్తం కారిన విధానాన్ని చూసి అటాప్సీ చేసిన వైద్యులే విస్తుపోయి ఈవిడ చనిపోయే చివరి వరకు పోరాడుతూ చనిపోయింది అని బాధ వ్యక్తం చేశారు. ఖచ్చితంగా మనం సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకంటే 78 ఏళ్ల స్వతంత్ర దేశం అని మనం మువ్వన్నెల జెండాను ఎగరేసాము. కానీ ఆ స్వతంత్రత ఎక్కడొచ్చింది? ఎందుకంటే దేశంలో 50% జనాభాలో 50% మంది మహిళలు ఉన్నప్పుడు, ఆ మహిళలు 50% మంది మహిళలకు స్వతంత్రత లేనప్పుడు, స్వతంత్రంగా రోడ్లపైన తిరగలేనప్పుడు ఏ విధంగా స్వతంత్రం వచ్చిందని మనం జబ్బలు చరుస్తూ ఉంటాము అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ముఖ్యంగా పెద్దలు అంటారు, పూర్వపు నుంచి నానుడి ఇది, మహిళ అర్ధరాత్రి ఒంటరిగా స్వతంత్రంగా రోడ్లపై తిరిగినప్పుడే దేశానికి స్వతంత్రత వస్తుంది, నిజమైన స్వాతంత్రం వస్తుంది అంటారు. ఎక్కడ వస్తుంది? తల్లి ఒడిలో ఉన్న నెలలు నిండిన చిన్న పసిపాపకు కూడా రక్షణ లేని మన దేశంలో 60 ఏళ్ల ముసలావిడ బెడ్ పైన రెస్ట్ తీసుకుంటా ఉంటే ఆవిడకు రక్షణ లేని మన దేశంలో, మహిళ పట్టపగలే రోడ్డు మీద నడిచి వెళ్తా ఉంటే రక్షణ లేని మన దేశంలో ఏ విధంగా మనకు స్వతంత్రం వచ్చింది అని నేను తెలుపుతా ఉన్నాను. ఖచ్చితంగా పోలీసులు అంటే ప్రతిసారి ఇటువంటి సంఘటనలు జరిగిన ప్రతిసారి ప్రభుత్వం అయితే ఉంది, ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో ఇది జరుగుతా ఉందని నేను ఖచ్చితంగా తీవ్రంగా విమర్శిస్తున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతిసారి అలసత్వం జరుగుతానే ఉంది. పోలీసుల విషయంలో అయితే ఉంది, ఖచ్చితంగా ప్రభుత్వం విషయంలో అయితే ఉంది. ఖచ్చితంగా నిందితులకు శిక్ష పడే విషయంలో ఖచ్చితంగా అలసత్వం చూపుతా ఉన్నారు. ఎందుకంటే నిందితులకు శిక్ష పడేదానికి బదులు బాధిత మహిళపైనే లేనిపోని అవాంఛనీయమైన ఒక దుర్మార్గపు రూమర్స్ స్ప్రెడ్ చేసి ఆవిడని చెడ్డగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా నిందితులకు శిక్ష పడాలి అని ఏ విధంగానూ ప్రయత్నించట్లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఖచ్చితంగా వీటన్నింటికి కారణం ఏంటంటే అశ్లీలత, ముఖ్యంగా అశ్లీలత, పోర్న్ వీడియోలు ఇవన్నీ ఖచ్చితంగా మన మొబైల్లోకి రాకనే వచ్చాయి. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఈ అశ్లీలత, పోర్న్ వీడియోలను నియంత్రించాలి, మహిళలకు రక్షణ కల్పించాలి, మహిళా చట్టాలను బలపరచాలి. అలాగే మనం ఇంత ఘాతుకానికి పాల్పడుతున్నటువంటి నిందితులను చట్టం ఎలా శిక్షించాలి? ఇటువంటి సంఘటన జరగడానికి ప్రేరేపితం కాకుండా మనుషులలో ఒక భయానక ప్రవృత్తిని కలిగించే విధంగా ఖచ్చితంగా అయితే చట్టం చర్యలు తీసుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక చట్టం అమలు పరిచి దాన్ని చూసి దాని వ్యవహారం జరిపే లోపే మళ్ళా ఇలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. దానిపై ఖచ్చితంగా ఇది వీటన్నింటికి కారణం ఏంటంటే పోర్న్ వీడియోలు, అశ్లీల చిత్రాలు, తర్వాత ఈ సెన్సార్ అనుమతించే సినిమాలు. ఈ సినిమాల వల్ల ప్రజలు అంటే సినిమాలు ప్రజల మైండ్ డ్రైవ్ చేస్తాయి అన్నమాట. ఈ సినిమాలు నిన్నటికి మొన్న యానిమల్ సినిమా వచ్చింది. ఇది తండ్రి అయిన ప్రేమను గొప్పగా వ్యక్తీకరించే సినిమా అన్నారు. కానీ దాంతో తండ్రి ప్రేమ ఒక 10 నిమిషాలు చూపిస్తే సినిమా మొత్తం ఏం చూపించారు? అశ్లీలత, నగ్నత్వం, మహిళలను కించపరిచే విధంగానే చూపించారు. ఇటువంటివన్నీ తగ్గిస్తే ఖచ్చితంగా అంటే పిల్లల్లో నేర ప్రవృత్తి తగ్గుతుంది అని నేను తెలియజేస్తాను. విన్నాం కదండి. ముఖ్యంగా మద్య నిషేధము, పిల్లల్ని పెంచే పద్ధతి కావచ్చు, అశ్లీల చిత్రాలు, ఇటువంటివి పిల్లలకి ఇట్లాంటి
దోహదాలకి పాల్పడ్డాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఇటువంటివి ఖండించాలి అంటే ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలి, ఏంటి, మంచి చెడులు నేర్పించి పెంచాలి అని చెప్పేసి మా అడ్వకేట్ హరిత గారు చెప్తున్నారు.